ప్రధాన పత్రికలోని ముఖ్యాంశాలు మీకోసం మీ MSR9 న్యూస్లో. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరిలో స్థానిక పోరు. ఎన్నికలకు ముమ్మర కసరత్తు. 3 విడతల్లో ఎన్నికలు. బ్యాలెట్ పేపర్ ద్వారానే సమరం. సర్పంచ్కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్. 12,815 గ్రామ పంచాయతీలు, 1.14 లక్షల వార్డు సభ్యుల స్థానాలు. కేంద్ర బడ్జెట్పై గంపెడ ఆశలు. కరుణించేనా కలగానే మిగిలేనా? ఆశలు, అంచనాల్లో తెలంగాణ ప్రభుత్వం. భారీగా ప్రతిపాదనల సమర్పణ. 1న తేలనున్న భవితవ్యం. అదనపు గ్రాంట్లు రావచ్చని అంచనా. RRR, మూసీ రివర్ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు నిధులిస్తారని ఆశ. నేటి యువత 4C సూత్రాన్ని పాటించాలి. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి. ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజం. మార్పులు, సవాళ్లు ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇన్ఫోసిస్ కూడా 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే కొనసాగింది. ఐటీలో నిరంతర కొత్త నైపుణ్యాలు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఏఐతో ఉద్యోగాలు పోతాయని ఆందోళన ఏమాత్రం సరికాదు. సాక్షి ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, మాజీ CEO SD సిబులాల్. ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్. 2 రోజుల్లో ముసాయిదా నివేదిక. ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదిక. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ. అధికారులు, ఉద్యోగులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.